హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో అరిసెలు ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈవెన్ ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ ఒక్క వీడియోని పూర్తిగా చూసి చాలా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు అనమాట. అన్ని టిప్స్తో చెప్తాను. అండ్ ఇక్కడ నేను 2 కేజీల బియ్యంతో చేస్తున్నాను. దానికి తగ్గట్లుగా కొలతలన్నీ కూడా చెప్తాను. యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి, రెసిపీ చెడిపోయే ఛాన్సే లేదు. సో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి 2 కేజీల వరకు రేషన్ బియ్యం తీసుకోండి. రేషన్ బియ్యంతో చేసుకుంటేనే అరిసెలు అనేవి మెత్తగా వస్తాయి. అంటే కొన్ని రోజులు గడిచినా కూడా అలాగే ఉంటాయన్నమాట. అదే సోనా మసూర్ బియ్యం అయితే కొంచెం త్వరగా గట్టిపడే ఛాన్స్ ఉంటుంది. కానీ దాంతో ఏంటంటే పిండి వేడి మీద ఉన్నప్పుడు అరిసెలు రావు, కాస్త చల్లారిన తర్వాత వస్తాయి. సో ఫస్ట్ బియ్యాన్ని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడుక్కోండి. అండ్ 2 కేజీలు అంటే మన మంచినీళ్ళు తాగే గ్లాస్తో, పెద్ద గ్లాస్తో 8 గ్లాసుల వరకు పోసుకోవాలి. కానీ మరొక గ్లాస్ ఎక్స్ట్రానే పోసుకోండి. అంటే ఒక 1/2 కేజీ లేదంటే 1/2 కేజీ ఎక్స్ట్రా పోసుకున్నారంటే పిండి మిగిలినా పర్వాలేదు కానివ్వండి, తగ్గిందనుకోండి తర్వాత ఇబ్బంది పడతారు. సో ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకుని ఇవి మునిగేంత వరకు నీళ్ళని పోసి ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక రోజంతా కూడా నానపెట్టుకోవాలి. అంటే 24 గంటలు అనమాట. ఈరోజు ఉదయం 10 గంటలకు నానపెట్టుకున్నారంటే మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు నానపెట్టుకోండి. సో అప్పుడు బాగుంటుంది అనమాట పిండి అనేది. అండ్ నానపెట్టినప్పుడు ఉదయం అండ్ సాయంత్రం మళ్ళీ 2 సార్లు కడుక్కోండి బియ్యాన్ని. ఎందుకంటే బియ్యం అనేది పులుస్తుంది అనమాట, ఆ స్మెల్ లేకుండా ఉంటుంది. 2-3 సార్లు కడుక్కుంటే మధ్యలో చక్కగా ఉంటాయన్నమాట. మళ్ళీ పిండి పట్టించుకోవడానికి ముందు ఒకసారి బియ్యాన్ని కడుక్కుని ఆ తర్వాత ఇలా ఒక జల్లి గిన్నెలోకి వేసుకోండి. ఆ ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా పోవాలి. నీళ్ళు లేకోకుండా ఒక పొడి గుడ్డ మీద, కాటన్ గుడ్డ మీద ఈ బియ్యం అనేది వేసుకుని ఒక 5 నిమిషాల పాటు అలా ఆరబెట్టుకోండి. పెద్దగా టైం ఏం అవసరం లేదు. జస్ట్ మీరు కొంచెం బియ్యంని ఇలా చేతిలోకి తీసి వదిలేస్తే చేతికి తడంటుకోవాలన్నమాట. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఉన్నట్టు, పిండి కూడా మెత్తగా వస్తుంది. నేనైతే మరాడించేసుకున్నాను, ఇంట్లో నాకు వీలు పడలేదన్నమాట. లేదంటే మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం టైం ఎక్కువ పడుతుంది, ప్రాసెస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మెత్తగా ఉన్నా లేదంటే కొంచెం బరకగా ఉన్నా వీలైనంత వరకు జల్లించుకోండి. ఇలా పిండి జల్లించుకోవడం వల్ల ఎక్కడైనా గ్రైండ్ అవ్వని పార్ట్ అయినా లేదంటే కొంచెం బరకగా ఉన్నా కూడా అది దిగిపోతుంది అనమాట. పిండి జల్లెండి పెట్టుకుని జల్లించుకోండి. అండ్ జల్లించుకునేటప్పుడు మధ్యలో కూడా పిండిని ప్రెస్ చేస్తూ జల్లించుకోండి. అప్పుడు పిండి అనేది తడారుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకోవడానికి బెల్లం తీసుకోవాలన్నమాట. బెల్లం మీరు అంటే ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ అంతా కూడా మీరు ముందు రోజే రెడీ చేసుకుని పెట్టుకున్నా పర్వాలేదు. లేదంటే అదే రోజు కొంచెం ముందుగా పిండి పట్టించుకునే దానికన్నా ముందుగా అయినా సరే రెడీ చేసుకోండి. ఇక్కడ నేను 1.5 కేజీ వరకు బెల్లం తీసుకున్నాను 2 కేజీల బియ్యంకి. ఇది కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. కొద్దిగా పిండి మిగులుతుంది అంతే. కాకపోతే కొంచెం ఉండాలి చేతిలో, పిండి లేకపోతే మళ్ళీ సరిపోలేదంటే ఇబ్బంది పడతారు. తర్వాత ఒక 150 గ్రాముల వరకు నువ్వుల్ని కూడా లోపల ఏమన్నా గింజలు లేదంటే రాళ్ళు ఏమన్నా ఉంటే వేరి పక్కన పెట్టుకోండి. వేయించినవి కాకపోతే కొద్దిగా లైట్గా డ్రై రోస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఒక 5 గ్రాముల వరకు అంటే ఒక 10-15 వరకు యాలకులను వేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసి మెత్తగా పొడి చేసుకోండి. కొంచెం మెత్తగా పొడి చేసుకున్నారంటే ఈవెన్గా కలుస్తుంది పిండిలో. తర్వాత ఒక 150 గ్రాముల వరకు నెయ్యిని తీసి పక్కన పెట్టుకోండి. మీరు నెయ్యి ప్లేస్లో నూనె అయినా వేసుకోవచ్చు, కానీ నెయ్యి వేసుకుంటే కొంచెం కమ్మగా ఉంటాయి అంతే. నెక్స్ట్ ఒక గిన్నెని తీసుకుని అందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెల్లంని వేసుకోండి. బెల్లం అలా డైరెక్ట్గా పెద్ద గడ్డలుగా వేసుకుంటే కరగడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోనే 2 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకుని ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లం కరగనివ్వండి. సో బెల్లం కరిగిన తర్వాత ఖచ్చితంగా ఈ బెల్లం నీళ్ళను వడకట్టుకోండి. ఎందుకంటే అందులో చెత్త కానీ రాళ్ళు కానీ ఏమన్నా ఉంటే స్ట్రెయిన్ అయిపోతాయి, మనకి తినేటప్పుడు ఎక్కడ తగలుకోకుండా ఉంటాయి. ఇలా బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత వడకట్టుకుని ఇప్పుడు మీరు ఎందులో అయితే పాకం ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటారో దానిలోకే వడకట్టుకోండి. కాబట్టి కొంచెం మందంగా ఉండే గిన్నెని తీసుకుంటే బాగుంటుందన్నమాట. తర్వాత ఈ గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్ని హైలో ఉంచి పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సుమారు ఒక 5-10 నిమిషాల పాటు టైం పడుతుంది. సో ఇలా ఒక ప్లేట్లోకి నీళ్ళని పోసుకుని చెక్ చేసుకుంటూ ఉండండి. సో మీరు ఇక్కడ చూస్తే కొంచెం పాకం వేస్తే నీళ్ళలో కలిసిపోతుంది కదా. సో ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు, అలవాటు ఉన్న వాళ్ళకైతే తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. పాకం వచ్చిన తర్వాత ఇలా కొద్దిగా పాకాన్ని ఆ నీళ్ళలోకి వేసుకుని కొంచెం అలా చేతిలోకి తీసుకుంటే ఇలా ఉండలాగా రావాలి. ఇలా వచ్చింది అంటే మనం ఏ షేప్లోకి మౌల్డ్ చేస్తే అలా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చిందంటే మనకి పాకం రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇందులోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టినాం కదా యాలకుల పొడి, అలాగే నువ్వులు, నెయ్యి ఇవన్నీ వేసుకోండి. నేను ఇక్కడ నువ్వులు అనేవి పిండిలోనే వేసి కలిపేస్తున్నాను. మీరు కావాలనుకుంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు పిండి ముద్దల మీద పైన చల్లుకుని కూడా కాల్చుకోవచ్చు. చూడడానికి కొంచెం బాగుంటుంది అంతే, పెద్దగా డిఫరెన్స్ ఏముండదన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ కూడా పాకంలో బాగా కలిసేట్లు కలుపుకుని మీ దగ్గర పప్పు గుత్తి కానీ లేదంటే ఇలా చపాతీ కర్ర లేదంటే ఏదైనా చక్కెర ఏదైనా ఉంటే
దాంతో ఇలా తిప్పుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకరు పిండిని వేస్తూ మరొకరు కలుపుతూ ఉండాలి. అప్పుడు పిండి చక్కగా కలుస్తుందన్నమాట. సైడ్లో కూడా అలా తీసేసుకుంటూ ఉండండి. పిండి అంతా కూడా పాకంలో బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. పిండిలో ఒక పావు వంతు పాటు ఇలా స్టవ్ మీద పెట్టుకునే వేసుకోండి. ఆ తర్వాత తీసేసుకుని 2 కాళ్ళ మధ్యలో పెట్టి ఇలా పిండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఇంకా పిండి వేయడం ఆపేసేయండి. నాకైతే కొద్దిగా మిగిలింది, అంటే ఎక్స్ట్రా ఒక గ్లాస్ వేసాం కదా, ఆ పిండి మాత్రమే మిగిలిందనమాట. ఎక్స్ట్రా పిండి ఏమి మిగలలేదు. మీరు చూసుకుని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుని లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసుకోండి. అరిసె ఒత్తుకునేటప్పుడు కూడా ఈ నెయ్యి అనేది కొంచెం గ్రీజీగా ఉండి ఈజీగా ఒత్తుకోగలుగుతారనమాట. ఇప్పుడు చూడండి పిండి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకుని నూనె కాగనివ్వండి. ఈలోపు నేను మీకు అరిసె ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను. అండ్ అరిసెలు ఒత్తుకోవడానికి మీ దగ్గర చెక్కలు కానీ లేదంటే ఆ గరిటెలు ఉంటాయి కదా, అవైతే ఓకే. లేదనుకుంటే నా దగ్గర లేవు, అందుకే నేను అవి చూపించడం లేదనమాట. ఇలా ఒక ప్లేట్లో చిన్న ప్లేట్ని బోర్లించేసేసి ఒక గ్లాసుని కానీ లేదంటే ఇలా లోటాని కానీ పెట్టుకుని ఒక అట్లకాడను పెట్టుకున్నారంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఆ లోటాతో ఒత్తేసారంటే, ఏదైనా లోటానే కాదు గ్లాస్తో అయినా అలా ఒత్తేసారంటే నూనె అంతా కూడా పోతుంది. సో ఇలా అరేంజ్ చేసుకోండి. లేని వాళ్ళు మీరు అరిసె అనేది బటర్ పేపర్ మీదనే చేసుకోవచ్చు, లేదంటే ఇలా పాలిథిన్ కవర్ మీదనే చేసుకోవచ్చు. మీకు ఏది ఈజీగా అనిపిస్తే దాని మీద చేసుకోండి. ఫస్ట్ చేతికి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకుని బటర్ పేపర్ మీద కానీ లేదంటే పాలిథిన్ కవర్ మీద కూడా అప్లై చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకోండి ఇలా చేతిలోకి, అలా పేపర్ మీద పెట్టి ఇలా లైట్గా అరిసెలాగా ఒత్తేసుకుంటే సరిపోతుంది. మరీ మందంగాను కాకుండా అలాగని బాగా పలుచగాను కాకుండా ఒత్తుకోండి, చక్కగా పొంగుతూ వస్తాయి. మీడియంగా ఉంటేనే బాగుంటాయి టేస్ట్ కూడా. సో ఇలా ఒత్తుకుని నూనె కాగిన తర్వాత వేసుకోవడమే. నేను నూనె కాగిన తర్వాత కూడా చూపిస్తాను. ఇప్పుడు నూనె కాగిందో లేదో చెక్ చేసుకోవడానికి ఇలా కొద్దిగా పిండిని తీసి ఇలా లైట్గా చేత్తో ఒత్తేసేసి నూనెలో వేసి చూడండి. చూసారా చక్కగా పొంగుతుంది కూడా. మనకి నూనె కాగిపోయినట్లే ఇలా ఉందంటే ఇప్పుడు కొద్దిగా పిండిని ఈ విధంగా తీసుకుని మీరు ఏ సైజులో అరిసె చేసుకోవాలి అనుకుంటారో ఆ సైజుకి తగ్గట్లుగా పిండి ఉండలను తీసుకుని నూనెలోకి వేసుకుని కాల్చుకోవడమే. చూడండి ఎంత చక్కగా పొంగుతూ వస్తున్నాయో. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోండి. ఖచ్చితంగా నూనె వేడిగానే ఉండాలి. వేడి మీద వేసి కాలిస్తేనే అరిసెలు అనేవి నూనె ఎక్కువ పీల్చుకోకుండా ఉంటాయి, లేదంటే చాలా ఎక్కువ నూనె పీల్చేస్తాయి. అండ్ ఆ కాలిన దాన్ని వెంటనే తీసేసి ఒత్తుకోవాలి కూడా. సో ఇది టైం బై టైం చేసుకుంటూ ఉండాలి, ఒకదాని తర్వాత ఒకటి. ఏది ఆలస్యమైనా కూడా అవి నూనెని పీల్చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడ నేనైతే మరీ పెద్ద సైజులో కాకుండా అలాగని మరీ చిన్న సైజులో కాకుండా మీడియంగా చేస్తున్నాను. నేను చూపించిన క్వాంటిటీకి 80 నుంచి 90 వరకు అరిసెలు వచ్చాయన్నమాట. ఇలా ఫ్రై చేసిన తర్వాత చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు తీసి దీన్ని ఒత్తేసుకుని కొంచెం వెడల్పుగా ఉండే ఒక గిన్నెలోకి వేసుకోండి. సో దట్ చల్లారుతుందన్నమాట. ఇలా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిటెడ్గా ఉండే డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. పండక్కి తప్పకుండా ట్రై చేయండి. అరిసెలు చాలా చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ నేను మీకు ఒకటి తుంపి కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో, చాలా టేస్టీగా ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళు కూడా చూసి ట్రై చేస్తారు, ట్రై చేయొచ్చు అనే నమ్మకం కుదురుతుందనమాట. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.